హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే శ్రీరామనవమికి నేను ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేశానో చూపిస్తున్నాను. గుగ్గులు చేసుకున్నాను, పానకము, అట్లాగే పాయసం చేశానండి, వడపప్పు. స్వామివారికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టుకుని ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నా. ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ చేసి అక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా దీపారాధన అయితే చేయాలి. శ్రీరామనవమి వచ్చిందంటే చిన్నప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకుని పానకాల కోసం అయితే వెళ్ళేవాళ్ళం రాముల వారి గుడికి. చిన్నప్పుడు ఉండే రోజులైతే ఇప్పుడైతే అసలు రావండి. ఇప్పుడేమో ఇంట్లో పూజలు చేసామా, ప్రసాదాలు చేసామా అంటూ ఇంట్లోనే సరిపోతుంది టైం అంతా. మా ఊరి రామాలయం గుళ్ళో అయితే భలే చేస్తారండి పూజలు మాత్రం. 9 రోజులు నవరాత్రులాగా చేస్తారు. రోజుకొకరైతే పూజ అయితే జరిపిస్తారనమాట. గుడిలో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో బయట కూడా. అట్లాగే స్వామివారిని కూడా బాగా అలంకరించున్నారు లోపల. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క రోజు పూజ అయితే జరిపిస్తారండి. పూజ జరిపించే రోజు మాత్రం గుడినంతా కడిగి నీట్గా అలంకరించి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తారు. చాలా బాగా చేస్తారనమాట మా ఊర్లో. మా పూజ అయితే 7వ రోజు అయితే వస్తుందండి. రాముల వారికి కళ్యాణం అయితే జరిపిస్తాము 7వ రోజు. కళ్యాణం ఎలా జరిపించాము, అట్లాగే కళ్యాణం కోసం ముందుటి రోజు ఏమేమి పనులు చేసాము అనేది నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఈ 9 రోజులు ఊరంతా సందడిగా ఉంటుందండి. అందరూ ఒక చాట కలుస్తాము. కోలాటాలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఒక చాటే ఉంటామండి 10-11 వరకు. సందడిగా ఉంటుంది ఊరంతా. మా పిల్లల్ని అయితే అస్సలు పట్టలేకపోతున్నానండి ఈ వారం రోజులు కూడా. ఇంకా ముందు చూడాలి ఇంకెట్లా ఉంటారో ఏమో. మేమైతే ఇప్పుడు మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను, మా ఆయన, మా పిల్లలం. చిన్న పని ఉంటే మా అన్న వాళ్ళ చెట్లు పూలు మాత్రం బాగా కాస్తాయండి, సన్నజాజి పూలు. అవి కోసుకుని మాల అయితే కట్టుకుంటున్నాను. ఇంక చిన్న పని ఉంటే అది పూర్తి చేసుకుని ఇంక రిటర్న్ అయితే అయిపోయా. మా పిల్లలు మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావాలంటే అతి కష్టం మీద వస్తారు. రానా వద్దా అంట. వాళ్ళు ఏడుపులు ఒకటే తక్కువ, అక్కడే ఉండాలని. ఇంకా రోజు సాయంత్రం అయితే పూజ చేసేటప్పుడు ఇట్లా టపాసులు అయితే కాలుస్తారండి ప్రసాదాలు పెట్టేటప్పుడు. స్వామివారిని రోజు రాత్రుల్లో ఇట్లా అలంకరించుకుంటారనమాట. పొద్దున కంటే సాయంత్రం ఇంకా బాగా అలంకరిస్తారు. నైట్ పూట కోలాటాలు కూడా వేస్తూ ఉంటారు. ఎంత బాగా వేస్తూ ఉంటారు చూడండి. బయట ఊరి నుంచి అయితే వచ్చారు. చిన్న పిల్లలు కూడా భలే వేస్తున్నారండి. మా పిల్లల్ని మీరు కూడా వేద్దూరు రండి, కోలాటం అంటే అసలు రాలేదు. వాళ్ళు సిగ్గుపడిపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ కూర్చున్నారు పక్కన. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 11 వరకు వేస్తూనే ఉన్నారండి డ్యాన్స్. వీళ్ళ ఓపిక చెప్పుకోవాలి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ పాప వేసిందండి అందరికంటే చిన్న పాప. ఈ పాప మాత్రం ఎక్సలెంట్గా వేసింది డ్యాన్స్ మాత్రం. ఈ పాప ఎట్లా వేసిందో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి.